టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జన్మాష్టమి అంటే మనకందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి రోజు. శ్రీకృష్ణాష్టమి అంటాం, శ్రీకృష్ణ జన్మాష్టమి అంటాం. ఆ రోజునే మనకి ఎవరు పుట్టారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు. ఇది కథ కాదు, నిజంగానే మనకి స్వామివారు మధురలో జన్మించారు, గోకులంలో పెరిగారు, బర్సానాలో రాధమ్మ పుట్టింది. ఈ యొక్క బృందావనంలో వీళ్ళిద్దరూ కూడా కృష్ణుడికి రాధాదేవి మీటింగ్ ప్లేస్ అన్నమాట. వాళ్ళిద్దరూ అక్కడ కలుసుకునేవాళ్ళు బృందావనంలో. నిధివనంలో రహస్యంగా వీళ్ళంతా కూడా ప్రతిరోజు కూడా అర్ధరాత్రి రాధాకృష్ణులిద్దరూ కూడా మనకి గోపికలంతా కూడా రాసలీలలు చేసేవారు, అంటే డివైన్ డ్యాన్స్. ఇది శ్రీకృష్ణ తత్వం. కాబట్టి మనకి శ్రావణ బహుళ మనకి ఈ యొక్క రోహిణి నక్షత్రంలో బహుళ అష్టమి రోజున మనకి ఈ కృష్ణాష్టమి అనేటటువంటిది మనకి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఒక రాక్షసున్నో లేకపోతే రెండు రాక్షసులను చంపడం కోసం పుట్టడం. కొన్ని వందలాది మంది రాక్షసుల్ని, మొత్తం కొన్ని వందల మంది అధర్మ పదంలో నడుస్తున్నటువంటి వేల మంది జనాల్ని కురుక్షేత్ర యుద్ధం పేరుతో మొత్తం లేపేశాడు. ఇది కృష్ణతత్వం. అలాగే తనను నమ్ముకున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా గోవర్ధన గిరి పర్వతం ఎత్తి లేపేశాడు. గోవర్ధన పర్వతం ఎప్పుడైనా మీరు బృందావనం వెళితే కనబడుతుంది. అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో తెలుసా అండి? మనం 14 కిలోమీటర్ల పైన వెళుతూ ఉంటాం ఆటోలో. బాగా అక్కడ అవే పంపుతారు బృందావనంలో. ఆ గోవర్ధన గిరిదారి దగ్గర, గోవర్ధన గిరిలో వెళ్తుంటే అక్కడ చాలా పెద్ద పర్వతం. ఆంజనేయ స్వామి ఎత్తిన పర్వతం ఎంతండి? చిన్న పర్వతం, సంజీవని పర్వతం. ఇలా మొత్తం చేత్తో మోస్తాడు. మరి కృష్ణుడి లెవెల్ వేరే కదా. కృష్ణుడి చిటికినేలతోనే ఇలా ఎత్తేస్తాడు. అది పెద్ద పర్వతం. కృష్ణుడికి లెవెల్కి తగ్గట్టుగా ఆ పర్వతం అంత పెద్ద సైజులో ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ కృష్ణాష్టమి రోజున నేను కూడా పుట్టాను. అందువలన శ్రీకృష్ణాష్టమి గురించి చక్కగా మనకి 3 రోజులు చేస్తాం శ్రీకృష్ణ జన్మాష్టమిని. వైష్ణవులు ఏం చేస్తారంటే రోహిణి నక్షత్రం వచ్చిందా లేదా చూసి ఆ రోజున అష్టముందా ఇదుందా అని చూడరు వాళ్ళు. రోహిణి నక్షత్రం ఏ రోజు వస్తే ఆ రోజు చేసుకుంటాం. అలాగే స్మార్తులు అంటే మామూలు బ్రాహ్మలంతా కూడా మనకి రోహిణి నక్షత్రంతో మనకు పట్టలేదు, తిథిని చూసుకుంటాం. అష్టం వచ్చిందా లేదా ఆ రోజు చూసి చేసుకుంటాం. కాబట్టి ఎంత లేదైనా సరే ప్రతి సంవత్సరం కూడా మినిమం 2 రోజులు మనం కృష్ణాష్టమి చేసుకుంటాం. స్మార్త కృష్ణాష్టమి, వైష్ణవ కృష్ణాష్టమి. ఈసారి మనకి అనూహ్యంగా ఒకే రోజు పడిపోవడం జరిగింది. స్మార్త కృష్ణాష్టమి తర్వాత వైష్ణవ కృష్ణాష్టమి రెండూ కలిపి 16వ తేదీన మనకు పడిపోవడం అనేటటువంటి ఆగస్టు 2025 సంవత్సరం పడడం జరిగింది. ఈ రోజున మనం ఏం చేయాలండి అంటే తలంటు స్నానం చేయాలి. ఏమిటి చేసి ఏం చేయాలి? అసలు తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తాం, లేదా ఉన్నంత శుభ్ర వస్త్రాలు ధరించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కలశాన్ని పెట్టుకుంటాం, లేదా శ్రీకృష్ణ మూర్తి యొక్క పటాన్ని పెట్టుకుంటాం. అలాగే రాధాకృష్ణులిద్దరినీ కూడా మనం పెట్టుకోవాలి కంపల్సరీ. శ్రీకృష్ణుడి యొక్క తాళం కప్ప అయితే ఆ తాళం కప్పని తీసేటటువంటి తాళం చెవి రాధే మంత్రం. రాధా రాధా అని పిలవాలి. రాధా రాధా నామ జపం చేస్తే ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ చాలా ఖుషి అయిపోతాడు. అందువలన ఆయన ఏంటి మనం చేస్తాం? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ఆయన మనకి. కాబట్టి ఆయన ఏదో దేవుళ్ళలాగా చూడకూడదు కృష్ణుడిని. ఎప్పుడు కూడా గురువులాగా చూడాలి. కృష్ణం వందే జగద్గురుం. రాముడిని అనలేదు కదా మనం జగద్గురువు అని. రాముడిని అనలా. కృష్ణుడు రాముడు ఒకడే. మరి రాముడిని ఎందుకు అనలేదండి? పరశురాముడిని ఎందుకు అనలేదండి? వీళ్ళంతా కొంత కేటగిరీ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఋషులు చెప్పారంటే ఆ లక్షణం ఉంది.
మరి అటువంటి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకు భగవద్గీత అందించాడు. ఆ భగవద్గీత ఏదో మత గ్రంథంలాగా మనం అనుకోకూడదు. ఆ గ్రంథం మన జీవితాలను మార్చేసేటటువంటి కేస్ స్టడీస్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉన్నటువంటి ఒక చదువు లాంటిది, అది ఒక కోర్సు లాంటిది. కాబట్టి సమయపాలన ఎలా చేయాలి ఇవన్నీ కూడా అందులో తెలుస్తాయి. సరే, కృష్ణాష్టమి దగ్గరికి వద్దాం. కృష్ణ పరమాత్మ తన గురువైనటువంటి సాందీపని మహర్షికి, ఆయన తన కొడుకు చచ్చిపోతే, నాయన నా కొడుకు చచ్చిపోయాడంటే నేను తీసుకొస్తాను గురువు గారు అంటాడు. ఎక్కడున్నాడు? ఆయన చచ్చిపోయాడు ఆల్రెడీ. కొడుకు చచ్చిపోతే కింద సముద్రుడి దగ్గరికి వెళ్తాడు. శంకుచూడుడు అనేటటువంటి రాక్షసుడు ఆల్రెడీ తినేశాడు. ఆయన చంపేశాను ఆయన నేను అంటాడు కృష్ణుడు. ఎక్కడికి వెళ్ళేటప్పుడు యముడి దగ్గరికి వెళ్ళాడు. యముడు ఏం చెప్పాడు? బాడీని నేను తీసేశాను, ఓన్లీ ఆత్మ మాత్రమే ఉందంటే ఆత్మను నాకు ఇయ్యి అంటాడు కృష్ణుడు. ఆత్మను తీసుకుని మళ్ళీ శరీరాన్ని సృష్టించి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన తన గురువు అయినటువంటి సాందీపని మహర్షికి కానుకగా ఇస్తాడు తన కొడుకును మళ్ళీ తిరిగి బ్రతికించి. చాలామంది రోగాలతో ఉన్నటువంటి వాళ్ళు, చాలామంది మేము చనిపోతామని బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కృష్ణనామ జపం చేస్తే మరి వాళ్ళందరూ కూడా బ్రతికినటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. ఇక తప్పదండి మన అవయవాలన్నీ కూడా కుళ్ళిపోయినాయండి అనుకుంటే మనము మోక్షాన్ని ఇస్తాడు. అంతేకాని ఈ యొక్క కుళ్ళు బుద్ధులతో ఉన్నటువంటి వాళ్ళు కనుక మారకపోతే ఆయన తప్పకుండా పక్షవాతాన్ని ఇచ్చేస్తాడు. ఇంట్లో వాళ్ళందరినీ కూడా జ్ఞానశూన్యం చేస్తాడు, రోగాలకు గురి చేసేస్తాడు. ప్రేమ దేవత అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ప్రేమ దేవత అయినటువంటి రాధాదేవి ఎంత ప్రేమతత్వాన్ని చూపిస్తారో శిశుపాలుడిని కంసుడిని చంపేసేటప్పుడు అంత కఠినంగా వ్యవహరించారనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ రోజంతా కూడా చక్కగా కృష్ణుడికి కొత్త బట్టలు వేసుకోవాలి. కృష్ణుడికి, రాధాకృష్ణులకి మీకు ఇష్టమైనటువంటి ఆ సీజన్లో దొరికేటటువంటి పువ్వులను తీసుకొచ్చి పెట్టి మనము ఈ యొక్క కృష్ణాష్టకము, కృష్ణుడి స్తోత్రాలతో విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుని మనము వెన్నని ముఖ్యంగా ఏమి నైవేద్యం పెట్టాలి అంటే వెన్నని, మక్కన్ చోర్ అతను దొంగిలించేస్తాడంతే వెన్న. మీరు పెట్టకపోతే మీ ఇంట్లో లేపేస్తాడు ఆయన. కాబట్టి వెన్నను తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టండి స్వామివారికి. అలా అది తినేసేది మీరే కదండి. ఆ తర్వాత పాయసము, దద్దోజనము, చక్ర పొంగలి, వడలు ఇలాంటివన్నీ కూడా నైవేద్యాల కింద మనం పెడతాం. ఇవన్నీ పేదవాళ్ళకి పంచాలి అన్నమాట. అదే కృష్ణతత్వం అంటే, పేదవాళ్ళకి పంచడమే కృష్ణతత్వం, మనం తినేసేయడం కాదు. అదేవిధంగా ఈ శ్రీకృష్ణ పరమాత్మకి తులసి మాల వేయండి. తులసి మాల విభూషితం, తులసి మాల వేసి గంధాన్ని రాసి చక్కగా కృష్ణుడికి మనం కృష్ణాష్టమి కనుక చేసుకుంటే చిన్ని కృష్ణుడి యొక్క పాదాలని మనం ఇంట్లోకి నడుస్తున్నట్టుగా చాలామంది పెడతారు. ఇది నార్త్ వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి దేవుడు అని చెప్పి చాలామంది అంటారు. తప్పు, వాళ్ళకి అజ్ఞానం వలన. ఆ కృష్ణుడే రాముడు, రాముడే ఆ కృష్ణుడు. చక్కగా ఆ శ్రీకృష్ణ చిన్నారి కృష్ణుడు మరి ఇంట్లోకి అడుగులు పెడుతూ వస్తే సిరి పాకుతున్నంతసేపు, కృష్ణుడు పాకుతున్నంతసేపు కూడా సిరి వస్తుంది, లక్ష్మి వస్తుంది అని అంటారు. కాబట్టి ద్వారకాధీష్, మరి మనం వెళ్ళినటువంటి మనందరం కూడా ద్వారకాధీశుని చూస్తాం, మధురలో చూస్తాం, శ్రీకృష్ణ జన్మస్థానాన్ని మనం చూసాం. జైల్లో పుట్టాడు ఆయన. మరి ఆ ఫొటోస్ అన్నీ కూడా మీరు చూడడం కోసం పెట్టాం మేము. అవన్నీ కూడా చూడండి చక్కగా. ఆ జన్మాష్టమి రోజున మీ సకల కోరికలు తీరిపోతాయి. ఏమి కూడా వ్యాకులత, బాధ అనేటటువంటిది ఉండకూడదు కృష్ణుడికి. కృష్ణుడు ఎప్పుడు కూడా రాధానామ జపం చేసుకుంటూ కృష్ణుడే రాధా, రాధే కృష్ణుడు, కృష్ణుడి యొక్క ఆత్మే రాధా, రాధ యొక్క ఆత్మే కృష్ణుడు, ఒకే సోల్. ఇలాంటి అనేకమైనటువంటి కృష్ణతత్వాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క కృష్ణాష్టమి చేసుకోండి. తప్పకుండా మీకు రాధాకృష్ణుల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. శుభమస్తు.